ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. యోబు గ్రంథం 33:4 దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం కలగజేసెను. కీర్తన 139:14 నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు, ఆ సంగతి నాకు తెలిసి ఉన్నది. కీర్తన 139:15 నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. మానవ శరీరం అపురూపమైనది. ఇది నిమిషంలో మిలియన్ల కొద్దీ కొత్త కణాలను తయారు చేస్తుంది మరియు మన హృదయాలు మన జీవితకాలంలో 1 బిలియన్ సార్లు కొట్టుకుంటాయి. మనము ఒకేలా ఉన్నాము, అయినప్పటికీ మన శరీరాకృతి ప్రపంచవ్యాప్తంగా చాలా భిన్నంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చర్మం, వెంట్రుకలు మరియు కంటి రంగులు కలగలుపు కారణంగా మానవ జాతి అందంగా ఉంది. మన ఊపిరితిత్తుల్లోకి జీవపు ఊపిరి పీల్చుకోవడానికి దేవుడు స్వర్గం నుండి దిగి వచ్చాడని మనం ఆశ్చర్యపోతున్నాము. మనము ఒక కళాఖండం మరియు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదించడానికి ఎంచుకున్నాము. ప్రియమైన ప్రభువా, మేము మీ సృష్టిని చూసి ఆకర్షితులమయ్యాము. మా శరీరాలు మీ కళాఖండాలు మరియు మీరు మా ఊపిరితిత్తుల్లోకి ఊపిరి అందించారు. ఈ విలువైన జీవితాన్ని మేము గౌరవిస్తాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.